గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో అతోషి గ్లోబల్లో కేవైసీ లెవెల్ 2 ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో లాస్ట్ వీడియోలో మనం కేవైసీ లెవెల్ 1 ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి అనే విషయాన్ని చూసాము. తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా చూసామన్నమాట. కేవైసీ లెవెల్ 1లో మన ప్రొఫైల్ పిక్చర్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, దాని తర్వాత సెక్యూరిటీ సర్కిల్ ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి అనేది కూడా చూసాము. సెక్యూరిటీ సర్కిల్ చేసుకోవడం వల్ల మైనింగ్ బోనస్ అనేది డబుల్ అవుతుందన్నమాట. సో ఎవరైనా చేసుకోని వాళ్ళు ఉంటుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అనేవి పెడతాను. అంటే అతోషి గ్లోబల్ రిజిస్ట్రేషన్ లింక్ ఒకటి, తర్వాత కేవైసీ లెవెల్ 1 ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి, ఆ 2 లింక్స్ అనేది పెడతానమాట. సో మీరు మీ టాస్క్ అనే దాన్ని కంప్లీట్ చేసుకోండి. సో ఇప్పుడు కేవైసీ లెవెల్ 2ని మనం స్టార్ట్ చేద్దాం. సో కేవైసీ లెవెల్ 2ని స్టార్ట్ చేయడానికి ఇక్కడ పైన ఎడం వైపు కార్నర్లో ఉండేటటువంటి మెనూ బటన్ 3 అడ్డగీతలు, దాన్ని క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ అది కేవైసీ స్టేటస్ పాస్డ్ లెవెల్ 1 అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు కేవైసీ లెవెల్ 1 గురించి పాస్డ్ అని పడింది. ఇప్పుడు కేవైసీ లెవెల్ 2 ఉంది, ఇక్కడ ఐడి వెరిఫికేషన్ అని చూపిస్తుంది అనమాట. కింద ఉన్నటువంటి ఐడి వెరిఫికేషన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో నెట్వర్క్ ఎర్రర్ వల్ల ఓపెన్ అవ్వలేదండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ అన్సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చాయండి. సో ఈ బాక్సులు ఏవైతే ఉన్నాయో ఈ బాక్సుల మీద 3టికి టిక్ మార్క్ అనేది పెట్టాలన్నమాట మనము. సో ఇక్కడ మనం కేవైసీ అనేది చేసుకోవడానికి ఒక కండిషన్ అయితే ఉంది. ఇవి 2 అయితే క్వాలిఫై అయిపోతాము. ఇక్కడ ఉన్నది ఏంటి అంటే మన దగ్గర 200 అన్లాక్డ్ అటోస్ కాయిన్స్ అనేవి ఉండాలన్నమాట. ఈ 200 అన్లాక్డ్ అటోస్ కాయిన్స్ అనే దాన్ని మనం పే చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ అన్లాక్డ్ అటోస్ కాయిన్స్ ఉన్నాయో లేవో చెక్ చేసి మళ్ళీ వెనక్కి వద్దాం. సో అందుకని ఇక్కడ ఇంటూ మార్క్ కొట్టాను, బ్యాక్ కొట్టాను అనమాట. తర్వాత హోమ్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం, ఇప్పుడు మన అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఓపెన్ అయిందనమాట. ఇక్కడ చూడండి, అన్లాక్డ్ అటోస్ అని ఉంది కదా, దీనికి ఆపోజిట్లో నాకు 3321 అన్లాక్డ్ అటోస్ కాయిన్స్ అనేది చూపిస్తుంది. సో వాళ్ళు మనల్ని అడిగింది ఎంత అంటే 200 అన్లాక్డ్ అటోస్. సో ఎవరికైతే ఈ అన్లాక్డ్ అటోస్ అనేవి 200 కంటే ఎక్కువ ఉన్నాయో, ఈ కాలంలో 200 కంటే ఎక్కువ ఉన్నాయో వాళ్ళు కేవైసీ లెవెల్ 2 అనే దానికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ క్లిక్ చేశాను, సేమ్ ప్రాసెస్లో అక్కడికి వెళ్ళాను. ఇక్కడ అన్సబ్మిట్ అని ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేశాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ అగ్రీ చేస్తున్నా. తర్వాత స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత అలో ఓన్లీ వైల్ యూజింగ్ ది యాప్, దాని మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మన నేషనాలిటీ చూజ్ నేషనాలిటీ ఇండియా అనేది ఆటోమేటిక్గా చూపించేస్తుంది, నో ప్రాబ్లం. తర్వాత నా నేమ్ ఎంట్రీ చేశాను. తర్వాత ఇక్కడ ఐడి అని అడిగారు, నేను పాన్ కార్డ్ ఇస్తున్నాను కాబట్టి పాన్ కార్డ్ అని టైప్ చేశాను. మీరు ఆధార్ కార్డ్ ఇస్తుంటే ఆధార్ కార్డ్ అని టైప్ చేయండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేశానండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో టేక్ ఏ ఫోటో ఆఫ్ ది ఫ్రంట్ ఆఫ్ యువర్ పాస్పోర్ట్ ఆర్ ఐడి కార్డ్ అని అడిగిన తర్వాత అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ మధ్య సింబల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మన ఐడి కార్డు యొక్క ఫ్రంట్ ఫోటో అనే దాన్ని పెట్టాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నారు చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసే మనం నెక్స్ట్ స్టెప్ అనేది చేద్దాం. సో ఎగ్జాంపుల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మన ఫోటో అనేది ఈ విధంగా అప్లోడ్ చేయాలనేది ఎగ్జాంపుల్గా చూపించిందనమాట. సో మధ్యలో ఉన్నటువంటి సింబల్ మీద క్లిక్ చేసేసి నేను నా ఐడి కార్డు ఫోటో అనేది తీసానండి. ఇప్పుడు బ్యాక్ ఫోటో తీయడానికి ఇక్కడ మధ్యలో మళ్ళీ ఇంకొక సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఐడి కార్డును రివర్స్ చేసి ఐడి కార్డు యొక్క ఫోటో తీస్తానన్నమాట.
సో ఇప్పుడు నా బ్యాక్ ఫోటో కూడా అప్లోడ్ అనేది అయిపోయిందనమాట. ముందు ఫ్రంట్ ఫోటో చేసాము, ఇప్పుడు బ్యాక్ ఫోటో చేసాము. మొబైల్ అనేది నిలువుగానే పెట్టేసి ఫోటో తీయండి, ఎందుకంటే వాళ్ళు చూపించిన ఎగ్జాంపుల్లో ఫుల్ స్క్రీన్ కవర్ అవ్వాలన్నట్టు ఏం చూపించలేదు, అది పాస్పోర్టే పెట్టారు. ఇక్కడ నేనైతే నిలువుగానే ఉంచి మొబైల్ని ఫోటో అనేది ఇలా తీసానమాట. తర్వాత ఇంకా మనకు వేరే టాస్క్ అనేది ఇచ్చారండి. అదేంటంటే ప్లీజ్ హ్యాండ్ రైట్ ది ఫాలోయింగ్ టెక్స్ట్ యాజ్ షోన్ ఇన్ ది ఎగ్జాంపుల్ అండ్ దెన్ టేక్ ఏ ఫోటో అండ్ అప్లోడ్ ఇట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అని ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకు ఒక టాస్క్ అనేది వాళ్ళు ఇస్తారనమాట. ఆ పదము ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని మనం పేపర్ మీద రాసుకొని అలా ఎలా అయితే చూపించాలో అలా పట్టుకొని ఒక ఫోటో అనేది దిగి ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్ మీద క్లిక్ చేస్తున్నాను ఫస్ట్. ఇప్పుడు మనము ఈ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఏదైతే ఉంది కదా, అది చూసాం కదా. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఐఎమ్ ఫ్రమ్ యూఎస్ఏ అని ఉంది చూడండి, దాని బదులు ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని పెట్టాలి. ఇక్కడ మై నేమ్ ఈజ్ జాన్ హిల్స్ అని ఉంది కదా, అక్కడ మై నేమ్ ఈజ్ జాన్ హిల్స్ బదులు మీ నేమ్ ఏదైతే ఉందో అది పెట్టండి. మీ నేమ్ పెట్టేసి దాని పక్కన ఐఎమ్ ఫ్రమ్ యూఎస్ఏ ఉంది కదా, దాన్ని ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అనేసి మార్చండి. దాని తర్వాత ఇక్కడ డేట్ ఉంది కదా, October 1, 2023 అని, దాన్ని మీరు ఏ రోజైతే డాక్యుమెంట్ని అప్లోడ్ చేస్తున్నారో ఆ డేట్కి మార్చుకోండి. సిగ్నేచర్ దగ్గర మీ సిగ్నేచర్ చేయండి. సో రిమైనింగ్ టెక్స్ట్ అంతా సేమ్ ఎలా ఉండాలో అలానే వచ్చేలా చూసుకోండి. ఇదంతా కూడా ఒక పేపర్ మీద రాయాలన్నమాట. సో నేను పేపర్ మీద రాశాను, ఒకసారి చూపిస్తాను ఎలా వచ్చింది అనేసి. సో వాళ్ళు ఇచ్చినటువంటి అక్కడ ఇచ్చినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో అది ఇలా పేపర్ మీద రాశానండి. మై నేమ్ ఈజ్ కారంపూడి వెంకటకృష్ణ, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అనేసి. అక్కడ నేను చేంజ్ చేసిన నా నేము, తర్వాత కంట్రీ చేంజ్ చేశాను. దాని తర్వాత ఇక్కడ డేట్ దగ్గర ఈరోజు డేట్ వేసాను, నా సిగ్నేచర్ చేశాను అనమాట. సో ఇలా ఒక ఫోటో అనేది మనము తీసుకోవాలి, పేపర్ మీద రాసేసి మన డీటెయిల్స్ ఇలా ఒక పేపర్ మీద ఫోటో అనేది తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత మళ్ళీ అప్లికేషన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మధ్యలో అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే కెమెరా అనేది ఓపెన్ అయింది, కెమెరా మీద టచ్ చేశాను అనమాట. సో ఇక్కడ ఏదైతే మనం రాసామో అది పేపర్ మీద పెట్టేసి ఒకసారి ఫోటో అనేది తీయాలి. ఫోటో అనేది తీసి అప్లోడ్ కొట్టానండి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా, దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నాను చూడండి. ఈ ఎగ్జాంపుల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొచ్చింది అంటే మనం ఏదైతే ఐడి కార్డుగా పెడుతున్నామో అది ఎడమ చేతిలో ఉంచుకొని, కుడి చేతిలో మనం ఏదైతే పేపర్ రాసామో అది కుడి చేతిలో ఉంచుకొని ఒక ఫోటో అనేది మనం దిగాలన్నమాట. సో ఇలా దిగేసి మనం అప్లోడ్ చేయాలి. సో దాన్ని అప్లోడ్ చేయడానికి ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మధ్యలో సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత కెమెరా ఓపెన్ అవుతుంది, కెమెరా మీద టచ్ చేస్తానన్నమాట. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మన మొబైల్లో కెమెరా అనేది ఓపెన్ అవుతుందండి. కెమెరా ఓపెన్ అయిన తర్వాత ఇలా ఒక ఫోటో అనేది మనం దిగాలన్నమాట. దిగిన తర్వాత అది లోడ్ అవుతుంది. సో అంతా అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం కింద లాస్ట్లో సబ్మిట్ నౌ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ సబ్మిట్ నౌ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సబ్మిట్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు 200 అటోసీస్ అయితే ఉన్నాయి అన్లాక్డ్, అవి సబ్మిట్ చేయడానికి అగ్రీడ్గా ఉన్నారా అనేసి అడుగుతుంది. దాని మీద కన్ఫర్మ్డ్ అనేది ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి అండర్ రివ్యూ అని వచ్చిందండి. సో రివ్యూ అనేది జరిగేసి మనకు మన మెయిల్కి లేకపోతే ఇక్కడ కొద్దిసేపటి తర్వాత మనకు ఈ స్టేటస్ అనేది అప్డేట్ అవుతుందండి. ఇంతే అండి, సింపుల్ ప్రాసెస్ కేవైసీ లెవెల్ 2 చేసుకోవడం అనేది. సో మీరేం చేయాలి అని అంటే ఈ ప్రాసెస్ అంతా చేసే ముందు ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో అది పేపర్ మీద రాసుకోవడము, తర్వాత
అక్కడ సైన్ చేయడము, డేట్ అవన్నీ సరి చూసుకోవడం, ఇవన్నీ చూసుకోవాలి. దాంతోపాటు ఎక్కడ ఫోటో తీసి ఉంచుకుంటే అప్లోడ్ చేయలేమండి. ఈ ప్రాసెస్ మీరు చేసేటప్పుడు మీ పక్కన ఎవరొకరు ఫ్రెండ్ అనేవాళ్ళు ఉండాలి. వాళ్ళు ప్రతిసారి ఫోటో తీయాలన్నమాట మీది. సో తీసి అప్లోడ్ చేయాలి. డైరెక్ట్గా అప్లోడ్ చేయడమే కానీ ఫోటో తీసిన దాన్ని అప్లోడ్ చేయడానికి లేదు. డైరెక్ట్ కెమెరా నుంచి ఫోటో తీసి అక్కడే అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇదండి టోటల్ ప్రాసెస్. మీకు చెయ్యాలి అనిపిస్తే చెయ్యండి, లేకపోతే లేదు. ఎందుకు అంటే ఇది కొంచెం టఫ్గా ఉంది ప్రాసెస్ అనేది. ఎవరొకరి హెల్ప్ తీసుకొని చెయ్యండి. లేదు ఇప్పుడే చేస్తారా, లేకపోతే నేను మొత్తం ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో విత్డ్రాల్ ప్రాసెస్ అదంతా కంప్లీట్ అయిన తర్వాత చేస్తారా అనేది మీ డెసిషన్ అండి. అది నిర్ణయించుకొని చేయండి. సో టోటల్గా ఇది కేవైసీ లెవెల్ 2 చేసే ప్రాసెస్ అయితే ఇదేనండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.